Hello friends, welcome back to our channel Chicks Happy Family with JW. This is our second summer vacation. ఈ సమ్మర్ వెకేషన్ కి అయితే మనము కూర్గ్ మడికేరికి వెళ్ళబోతున్నాం అన్నమాట విత్ అవర్ బ్రాండ్ న్యూ కార్. సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నది కర్ణాటకలో ఉన్న కూర్గ్ మడికేరి క్లబ్ మహేంద్ర రిసార్ట్. సో ఈ సమ్మర్ వేడికి చలికి అక్కడికి వెళ్ళబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్. సో దిస్ ఇస్ జస్ట్ an update. సో టోటల్గా అయితే మనకి విజయవాడ నుంచి మడికేరికి టోటల్ 15 hours. ఈ 15 hoursలో విల్ బి హ్యావింగ్ త్రీ బ్రేక్స్. సో ఫస్ట్ బ్రేక్లో వచ్చేసరికి మనం నెల్లూరులో స్టాప్ అవుతాం అన్నమాట. జస్ట్ ఫస్ట్ నార్మల్ స్నాక్స్ బ్రేక్ అన్నమాట. టీ బ్రేక్, స్నాక్స్ బ్రేక్. యా లైక్ దట్. అండ్ దెన్ లేటర్ మనం తిరుపతిలో ఆగుతాం ఫర్ నైట్ స్టే సో దట్ వి వోంట్ గెట్ టైర్డ్ అండ్ ఫర్ సేఫ్టీ రీజన్ నైట్ జర్నీ వద్దని చెప్పి తిరుపతిలో వస్తే మళ్ళీ మార్నింగ్ లేచి బెంగళూరులో మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ అంటే దినేష్ మామ అని. సో అక్కడ అతన్ని కలుస్తానికి వెళ్ళిపోతున్నాం మేము అక్కడికి బెంగళూరు. సో వయా బెంగళూరు వీఆర్ గోయింగ్ టు కూర్గ్. సో మైసూర్ అండ్ కూర్గ్ వయా బెంగళూరు మైసూర్ వీఆర్ గోయింగ్ టు కూర్గ్. సో దాట్స్ అబౌట్ అప్డేట్ ఆన్ అవర్ ట్రిప్. సో ప్రెసెంట్ బయట వెదర్ అయితే చాలా ఆసమ్ ఉంది గైస్. లెట్ మీ షో యూ. And with open panoramic sunroof, it's very amazing. So let me give you an update later. Until then, enjoy this view. Guys, ఇప్పుడు మేము అనుకున్నట్టు నెల్లూరులో బ్రేక్కి నెల్లూరు గ్రాండ్కి వచ్చాము. దారిలోనే కాబట్టి నెల్లూరు గ్రాండ్ ఆగిపోయాము. సో ఎగ్జాక్ట్ టైంకి చేసాము. ఒక 7కి వస్తాం అనుకున్నాము వెళ్ళినప్పుడు. సో 7కి అయితే ఇక్కడ రీచ్ అయిపోయాము. ఇప్పుడు మేము తిరుపతి రీచ్ అయిపోయాము. ఇక్కడ నైట్ స్టే కోసం మేము రమీన్ గెస్ట్ లైన్ రిసార్ట్స్లో స్టే చేస్తున్నాము. సో మీట్ యూ టుమారో. ఇప్పుడైతే చాలా టైర్డ్గా ఉన్నాము. తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోయి టిఫిన్ తినేసి మేమైతే బెంగళూరుకి సగం దూరం వచ్చేసాము. లంచ్ ప్లాన్ వచ్చేసి బెంగళూరులో, ఈ నైట్ స్టే కూడా బెంగళూరులోనే. తర్వాత టుమారో మైసూర్ టు కూర్గ్, అంటే ఫస్ట్ బెంగళూరు నుంచి మైసూర్ తర్వాత కూర్గ్. సో ఇట్స్ రియలీ లాంగ్ జర్నీ. ఇప్పుడైతే మేము 11 అవుతుంది. బెంగళూరుకి ఇంకొక 2 hours రీచ్ అయిపోతున్నాము. మీట్ యూ దేర్. అయితే మేము బెంగళూరుకి రీచ్ అయిపోయాము. మార్నింగ్ 12:30 అలా రీచ్ అయిపోతే ఇప్పుడు ఈవినింగ్ టైం డిన్నర్ అయిపోయిన తర్వాత నెక్సస్ మాల్కి వచ్చాము. బెంగళూరులోని నెక్సస్ మాల్. సో ఇక్కడ నెక్సస్ మాల్ మొత్తం తిరుగుతున్నాము. అండ్ చెప్పాను కదా దినేష్ మామ అక్కడ. ఇది జయంత్ హాయ్ చెప్పు. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ది నెక్సస్ మాల్. సో గైస్ పొద్దున్నుంచి నేనేమీ వీడియో తీయలేదు, ఎందుకంటే దినేష్ మామకి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళతో ఆడుకుంటా సరిపోయింది సో ఇప్పుడైతే మేము మాల్కి వచ్చాం కదా, ఆ మాల్ ఫొటోస్ని చూపిస్తున్నాను. మాల్లో కూడా వీడియో ఎందుకు తీయలేదంటే ఛార్జింగ్ కాస్త డౌన్ అయిపోయింది. సో దట్స్ వై ఐ కుడెంట్ టేక్ ద వీడియో. సో ఎంజాయ్ ద క్లిప్స్. Kurg. Entering into Kurg. Turn right, then slide right. To Kurg. Madikeri. Wow. Slide right. Welcoming with fog and rain. ఇప్పుడైతే మేము రిసార్ట్ రీచ్ అయిపోయాము. రూమ్ తీసుకున్నాము. అంతా ప్రొసీజర్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసి మొత్తం సూట్ కేసు అని అన్ప్యాకింగ్ కూడా అయిపోయింది. సో ఇక్కడైతే మేము సమ్మర్ ట్రిప్ అని వచ్చాము ఎంటర్టైన్మెంట్ చదువుకోవడానికి. అంటే కొంచెం ఎండ ఉండిద్ది అనుకున్నాము. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది, ఎండ ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడైతే మొత్తం వర్షం. సో గూగుల్లో చూస్తే మొత్తం అన్ని రోజులు వర్షం ఉంది. అసలు మేము జర్నీ అక్కడ కొండపై ఎంత వర్షం పడుతుందంటే అసలు మేము రిసెప్షన్ నుంచి రూమ్కి వస్తున్నప్పుడు ఏంటంటే కేవలం సౌండ్ ఆఫ్ ఐస్ క్యూబ్స్ అనమాట. గడ్డలు పడుతుంటే ఐస్ గడ్డల వర్షం కానీ సౌండ్ వచ్చింది అనమాట.
నో లైక్ సో మచ్ హెవీ. అండ్ చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఇంక నేనేమనుకున్నానంటే ఈ చలికి బయటికి వెళ్తామో వెళ్ళవో, ఎందుకంటే సమ్మర్ నుంచి ఎండ ఉండిద్ది, పల్లా నార్మల్గా ఉండిద్ది అనుకున్నాం. కానీ చాలా చల్లగా ఉంది. సో ఐ కీప్ యూ అప్డేటెడ్. సో ఇక్కడ నుంచి మన వీడియోస్ అన్ని రిసార్ట్ నుంచి వస్తాయి. గాయస్, దిస్ ఈస్ ద 4th డే ఆఫ్ అవర్ వ్లాగ్. సో చెప్పాను కదా రేపటి నుంచి అన్నీ ఇక్కడ రిసార్ట్లోనే. సో వీఆర్ స్టార్టింగ్ అవుట్ సైడ్, అంటే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము రిసార్ట్లో నుంచి టిఫిన్ తినడానికి అనుకొని బయటికి వెళ్తున్నాము. అలా తిరిగేసి కూడా వస్తాము. సో రూమ్ నుంచి బయటకు వచ్చి అలా వెళ్తున్నాము. ఐ కీప్ యూ అప్డేటెడ్. ఎక్కడ తింటున్నామో చెప్తాను. హే గాయ్స్, వి ఆర్ బ్యాక్. ఇప్పుడైతే మేము పాకశాలలో ఫుడ్ తినేసి వచ్చామంట, అంటే బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చాము. యాజ్ యూజువల్ అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది. లైక్ ఎస్టర్డే తిన్నాం కాబట్టి మళ్ళీ వెళ్ళాము. ఫుడ్ నిన్నట్లాగే చాలా బాగుంది యాజ్ యూజువల్ పాకశాలలో. అసలు హైవే మీద ఉన్నది ఇక్కడ తిన్నాను మొత్తం సేమ్ ఉంది. ఇట్ వాజ్ సో గుడ్, మస్ట్ ట్రై అనమాట. సారీ దట్ వి కుడెంట్ క్యాప్చర్, ఎందుకంటే అక్కడ ఫుల్ హెవీ రెయిన్ పడుతుంది, గాలి కోసం కాబట్టి క్యాప్చర్ చేయలేకపోయాం అనమాట. రైట్ నవ్ అయితే రెయిన్ పడతాం వల్ల ఇప్పుడైతే యు సీ ద కరెంట్ ఇస్ గాన్. సో విండో దగ్గరికి వెళ్ళి తీస్తాం, మళ్ళీ వచ్చేసింది. ఇట్స్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు మేము పైకి రూమ్ షిఫ్ట్ అవుతున్నాము. దట్స్ వై ద లగేజెస్ ఆర్ ప్యాక్డ్. ఈ ఫ్లోర్లో వచ్చేసి డౌన్ ఫ్లోర్, పక్కనే బాల్కనీ ఓపెన్. ఇంకా బయట తెలిసే రాత్రిపూట సౌండ్స్, వర్షంకి సౌండ్ చాలా డిస్టర్బింగ్ ఉంది. ఎదురు పడట్లా షిఫ్ట్ అవుతున్నాము. సో షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాం. హలో గైస్, వెల్కమ్ టు డే 6 ఆఫ్ అవర్ వ్లాగ్. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి బయటకు వచ్చాము. ఎక్కడికో తెలుసా? మేమైతే ఇప్పుడు కావేరీ నది బర్త్ ప్లేస్కి వచ్చామన్నమాట. దీన్ని అయితే తలకావేరి కూడా పిలుస్తారు. ఇప్పుడైతే నిద్రైతే వెదర్ చాలా ఫాగీ ఉంది, అంటే లైక్ సో అక్కడ ఉండిద్ది. లెట్స్ గో జయంత్, లెట్స్ గో. ఇక్కడే అనమాట కావేరి అనేది పుట్టింది. చూస్తే వాటర్ ఉందిగా, ఈ వాటర్ అనమాట కావేరి నదికి బిగినింగ్ ఇచ్చింది అని నమ్ముతారు, నాకు అంత తెలియదు. సో కావేరి నది వాటర్ అక్కడి నుంచి వచ్చింది. అక్కడ నుంచి అటు పక్కెళ్తాయి అనమాట. అక్కడ ఒక కావేరి నది కూడా ఫ్లో అవుతుంది, చూడొచ్చు మనం. ఇప్పుడు ఫాగీ ఉండటం వల్ల కనపడట్లేదు. సో లెట్స్ గో అప్. అటు పక్కకి వెళ్తున్నాయి, పక్క నుంచి అటు పక్క చూపిస్తాను. వాటర్ మొత్తం నుంచి ఎవరుగా కాలుతుంది. చూడండి, వాటర్ అటు నుంచి వెళ్తాయి. ఇప్పుడైతే మేము బయటకు వచ్చాం, లంచ్ కోసం ఆగాము ఇక్కడ. సో లంచ్ కోసం ఎక్కడాగని తెలుసా? నార్మల్ షాప్లోనే. రూమ్ నుంచి లంచ్ తెచ్చుకొని ఇక్కడ కార్ ఆపేసి తింటున్నాం అనమాట. తింటం అయిపోయింది. సో తినేసి వెంటనే కిందకి వెళ్ళిపోతే చిన్నపిల్లలు ఉన్నాగా వాంతింగ్ చేసుకుంటారని చెప్పి ఇక్కడ కొంతసేపు బ్రేక్ తీసుకుంటున్నాము తినేసి. సో అక్కడ టేబుల్ ఉంటే దాని దగ్గర పెట్టుకొని షాప్లో అడిగి తింటున్నాము ఇంకా. సో నాదైతే అయిపోయింది, మా పేరెంట్స్ తింటున్నారు. సో లంచ్ అయితే ఇలా బయటకు వచ్చి తినడానికి, బయట అయితే సరుకు కాస్ట్ అయింది కదా, అందువల్ల మేము లోపల నుంచి రూమ్ నుంచి వండుకొని తెచ్చుకున్నాము. ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా యాక్చువల్లీ. గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 7 ఆఫ్ అవర్ వీడియో. సో ఇదైతే రిసార్ట్ నుంచి చెక్అవుట్ చేసాము, విజయవాడ బెంగళూరు బయలుదేరుతున్నాము.
బెంగళూరు బయలుదేరే దారిలో దుబేర్ ఎలిఫెంట్ క్యాంప్ చూస్తాం వచ్చాము. కానీ ఇక్కడ మా ఫాదర్ ఏంటంటే ఎలిఫెంట్ క్యాంప్ అటుపక్క అంట. కానీ అటుపక్క అంటే ఇక్కడ మధ్యలో రివర్ ఉంది. రివర్ రాఫ్టింగ్కి వాడుతున్న రివర్, కానీ చాలా స్పీడ్ ఉంది గైస్. అయినా కొంతమంది రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు. ఐ విల్ షో యూ, చూడండి. అదిగోండి అక్కడ వెళ్ళి రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు అందరూ. కానీ వెళ్తానికి చాలా భయం గైస్, ఎందుకంటే చాలా చాలా స్పీడ్ ఉన్నాయి వాటర్. అటుపక్క కాదు, ఐ విల్ ఇన్ఫార్మ్ యూ, జస్ట్ వెయిట్. ఎలిఫెంట్ క్యాంప్ అయితే క్లోజ్, కానీ ఇక్కడ మాకు ఒక ఎలిఫెంట్ కనపడుతుంది. ఇప్పుడు వాటర్ తత్వంకి వచ్చింది. ప్రస్తుతానికి అయితే ఎలిఫెంట్ క్యాంప్ క్లోజ్ గైస్. బ్యాడ్ న్యూస్. కానీ రివర్ రాఫ్టింగ్ ఉంది, కానీ రివర్ రాఫ్టింగ్ వెళ్ళాం మేము. సో వచ్చాము కానీ కుదరలేదు. సో గైస్, మేమైతే ఎలిఫెంట్ పార్క్ వెళ్ళట్లేదు, ఇంకా రివర్ రాఫ్టింగ్కి అయితే వెళ్తలేదు. ఎందుకంటే ఎలిఫెంట్ పార్క్ వచ్చేసి క్లోజ్ చేశారు. అంటే లైక్ ఇట్ ఇస్ నాట్ సేఫ్ అని ఈ టైంలో, అంటే ఫ్లో బాగా వస్తుంది. ఫ్లో అను స్పీడ్ చాలా ఎక్కువ ఉంది. అను లైట్గా అటు పక్క క్లౌడీ కూడా ఉంది. 7 kilometers అంట. మళ్ళీ అక్కడికి ఏంటి ఎలా ఉండేది మనకు తెలియదు కదా. అందువల్ల వీఆర్ నాట్ గోయింగ్ టు రివర్ రాఫ్టింగ్ ఆల్సో. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. బాయ్ బాయ్ రివర్ రాఫ్టింగ్. సో ఇప్పుడు మనం మైసూర్ వెళ్తున్నాము. మైసూర్లో చిన్న షాపింగ్ ఉందంటే దాన్ని చూసుకొని దెన్ బెంగళూరు. ఇప్పుడైతే నేను జర్నీలో మేము పోలార్ బేర్ దగ్గర ఆగాం గైస్. మొన్న జర్నీలో కూడా ఆగాం గైస్ పోలార్ బేర్లో ఐస్ క్రీమ్ తినడానికి. చాలా బాగుందని చెప్పి మళ్ళీ ఇప్పుడు కూడా ఆగాము. అండ్ అగైన్ ద ఐస్ క్రీమ్ వాజ్ సో గుడ్. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము గైస్. సో ఇప్పుడైతే మేము లంచ్ కోసము ఫ్రెష్ క్యాచ్ సీ ఫుడ్ రెస్టారెంట్ ఆగాము. ఈసారి కూడా ఎప్పుడు అనుకున్నట్టే ఫుడ్ చాలా బాగుంది. సీ ఫుడ్ ట్రై చేద్దామని చెప్పి, సండే కదా సీ ఫుడ్ కావాలని చెప్పి ఆగాము. అండ్ ఫుడ్ వాజ్ రియలీ గ్రేట్. అండ్ మా లక్కీ థింగ్ ఏంటంటే చాలా హ్యాపీ నేను ఇప్పుడు ఆ రీజన్ కోసం. ఎందుకంటే ఇక్కడ మేము జైలెట్ 1 and 2 డైరెక్టర్ నెల్సన్ గారిని కలిసాము. ఐ టుక్ ఏ ఫోటో అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఆయన ఇక్కడ చూస్తాం నాకు చాలా షాకింగ్ ఉంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఐ విల్ కీప్ ద ఫోటో, యూ సీ ఇట్. సో గైస్, ఇప్పుడైతే మేము మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒకసారి మైసూర్లో వచ్చిన బ్రేక్ వేసాము మమ్మీ సారీ షాపింగ్ కోసం పిఎస్ఆర్లో. తర్వాత బెంగళూరుకి వెళ్ళే దారిలో మా ఫాదర్ ఇది సూలా గ్రేప్స్ చూద్దామంటే వచ్చాము. సో వీ హ్యావ్ రీచ్డ్ హియర్ సూలా గ్రేప్స్ యార్డ్, సూలా డొమైన్. సో ఐ విల్ షో యూ ఆల్. లెట్స్ గో ఇన్. వీ హ్యావ్ జస్ట్ ఎంటర్డ్. టికెట్స్ కొనేసాము. అయితే ఇది ఉంది టికెట్స్. Another decoration. Gift shop and guys. అన్నీ ఇవి ఉన్నాయి గైస్ డెకరేషన్ కింద. బాటిల్స్, డిఫరెంట్ టైప్ వైన్ బాటిల్స్. All different types of bottles, wine bottles. వైన్ ఎలా తయారు చేస్తారో నేను నాలెడ్జ్ గైస్ అంతే. ఫోటోగ్రఫీ వెళ్తుంది కదా. సో వన్స్ ఐ విజిట్ ద గ్రేవ్యార్డ్ ఐ గివ్ యు అన్ అప్డేట్. వచ్చేసరికి అయితే 3:40 అయ్యింది. 3:30 బ్యాచ్
4:40 బ్యాచ్ అంట గైస్, ఐ మీన్ 4:30కి. సో గైస్ ఇప్పుడు మేము టికెట్ తీసుకున్నాం, కానీ వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో వి గో గో. సో స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. ఇందాక 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది, అంటే 30 minutes, 1 hour కూడా కాదు. మేము వచ్చేసరికి 4:40 అయిపోయింది. సో మేము ఇప్పుడు వెళ్తున్న బ్యాచ్ గోయింగ్ టు ద వైన్యార్డ్. ఇక్కడైతే అక్కడ గిఫ్ట్ షాప్లో కానీ గైస్, బాటిల్ షాప్లో కానీ, వైన్ బాటిల్ షాప్లో కానీ మనం రిజర్వ్ చేసుకుంటే మన బ్యాచ్ చెప్తారు. 4:30 బ్యాచ్, 3:30 బ్యాచ్ అని చెప్తారు గైస్. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఫ్యాక్టరీ. అయితే ఇప్పటి నుంచి అన్ని ఫ్రంట్ వ్యూలో చూపిస్తాను. Any different fruit, you make it with grapes only. You make it with grapes, then only it will call it wine. Other fruits, you do not call it wine. You call it a flavored liquor. Okay? Now, grapes that are used for wine making are different compared to ones that we're eating. What we eat are called table grapes. Wine grapes, they are very different. If you compare those sizes, they are very small in size. The sugar content in them are very high and the acidity level in them are very high. That's the reason those grapes are not supposed to be eaten. You eat it, those grapes will start to cause you bloating basically. So avoid this grape for eating purposes. Okay? Now, grapes are two basically, green and black. In wine term, we call them as red and white grape over here. From that, we can make 3 types of wine: white wine, red wine, rosé wine. Then comes the subtype, sparkling wine, fortified wine. Have you guys heard of sparkling wine? Carbonated wine, champagne, at least you might have heard, yes. Fortified wine, do you guys know the term? You might have heard the wines also. Port wines, sherries, Madeiras, these are the ones that come inside that. Alright? Now you make the white wine with the green grape and you make the red wine with the black grape. That's the concept, simple concept for the red and white wine making. Now rosé wine. What does rosé wine mean? Rosé means it's pink color in French. Okay? So that means the wine needs to be pink in color. Okay? The making part of the rosé is you can make it with both the grapes or single grape. But if it's just one grape, that one grape needs to be black. It cannot be green. If it's green, the color only will not come. It needs to be black because that black grape skin will give the pink color to the wine. So directly it won't do. Directly red color will only come to it. You have to get it indirectly. How will you get it indirectly? Through the machines over here you have to make it. Okay? Now we have 2 machines over here. Crushing machine, pressing machine. These 2 cylindrical machines are what pressing machines over here. Here we are making the white wine and the rosé wine. Over there, the crushing pad over there. The normal. This one. The 02 is written over there, right? That's the machine over there. That's the crusher over there. To directly put the grape inside it, get it crushed, get the juice out. We are using that for making of the red wine. Okay? Black grape support over there. Now, we are doing it differently is because over there, in the crushing, color concentration is very high. For the red wine, it's fine. For the white and rosé, it doesn't work. That's the reason we are putting it over here. Right here? Any question? Anyone? We'll go inside. Please come. గైస్ మేము వెళ్ళినప్పుడు ఏ మిషనరీ వర్కింగ్ లేదు, ఎందుకంటే ఆ రోజు వర్కింగ్ డే కాదు, సండే. సో మేము వెళ్ళేసరికి మేము ఒక ఎక్స్ప్లెయిన్ చేసింది ఎలా పనిచేసేదని మాకేం చూపించలేదు మెషినరీ గురించి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బిగ్ కంటైనర్స్లో వైన్ జ్యూస్ని వైన్గా మార్చే ఈస్ట్ని యాడ్ చేస్తాను చూపించారు. కానీ వీడియోస్ ఎందుకు లేదంటే ఇక్కడ వీడియోస్ నాట్ పర్మిటెడ్ అంట. సో ఐ జస్ట్ టుక్ సమ్ ఫొటోస్ అండ్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ లైక్ దిస్. అండ్ అక్కడ తర్వాత మేము వెళ్ళిన చోట వచ్చేసి ఆ స్టోరింగ్ ప్లేస్. వైన్ని ద ఓల్డర్ ఇట్ ఈస్ ద బెటర్ ఇట్ ఈస్ అంటారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వుడెన్ టిన్స్లో స్టోర్ చేస్తున్నారు. ఆ వుడెన్ టిన్స్లో స్టోర్ చేసిన తర్వాత ఆ బాటిలింగ్ యూనిట్ దాని పక్కనే ఉంది. మేము వెళ్ళేసరికి వుడెన్ టిన్ స్టోరేజ్ రూమ్ 15 degrees గైస్. ఇక్కడ మనకి వైన్ తయారు చేస్తానికి ఎండ ఉన్నా కానీ 15 degrees మెయింటైన్ చేయాలి వైన్ తయారు చేస్తాం. దాని పక్కనే బాటిలింగ్ యూనిట్ అప్రాక్స్ 3 months స్టోర్ చేస్తారంట. ఆ 3 months తర్వాత బాటిలింగ్ యూనిట్ అక్కడ నుంచి మనం కొనుక్కున్న తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు. సో దానికి కూడా కొన్ని రూల్స్ చెప్పారు. ఆ రూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అంట గైస్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వైన్ ఫ్యాక్టరీ. Black grape variety called Syrah. So only the black grapes get planted over here. Because it's a very short land, that's the reason we are planting only one grape variety. Like I said, we have bigger land in Nandi Hills, so there we are planting different grapes over there. Okay? So this is not the season time now. The season time is month of January basically. Harvest happens in January, February, March.
The best time to visit the place is month of January and February month. Because at that time you are able to properly see the grapes that are ripe and everything over here. Okay? So yeah, if you want to go ahead, take some pictures, videos quickly, then we'll go back there. Okay? If you want to go inside, you can go inside, but see it's getting darker. Guys, this is the wine yard. ఇక్కడ గ్రేప్స్ పండిస్తారు, గ్రేప్ యార్డ్. ప్రస్తుతానికి అయితే ఏం గ్రేప్స్ లేవు, ఎందుకంటే ఇది సీజన్ కాదనమాట. ఓన్లీ రెడ్ బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్ పండిస్తానికి ఇది ఓన్లీ 4 acres కాబట్టి సరిపోదంట. ఓన్లీ బ్లాక్ గ్రేప్స్ ఇన్ ఎ స్మాల్ క్వాంటిటీస్. మిగిలినవన్నీ వేరే చోట్ల నందిగాం నుంచి, నాసిక్ నుంచి ఇంపోర్ట్ చేపిస్తారు. నందిగల్ నుంచి తెప్పిస్తారు. సో గైస్, ఇప్పుడు ఫ్యాక్టరీ మొత్తం అయిపోయి గ్రేప్ యార్డ్ అయిపోయిన తర్వాత వచ్చాము. ఇప్పుడైతే ప్రెసెంట్ టేస్టింగ్ అంట. సో టేస్టింగ్కి వెళ్తున్నాము. ఇట్స్ గెటింగ్ డార్క్. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత బెంగళూరుకి వెళ్తున్నాము. బెంగళూరు కూడా నేను షాపింగ్ అనుకున్నాను, ఇది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ టేస్టింగ్. సో గైస్, ఇప్పుడైతే మేము అయిపోయింది, ఎంజాయ్ అయిపోయింది. మా ఫాదర్ కొన్ని వైట్ బాటిల్స్ కొన్నారు, అయిపోయింది. స్టార్ట్ అయిపోతున్నాము బ్యాక్ టు బెంగళూరు. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి ఒక 8:30 అయ్యిద్ది. 8:30తో షాపింగ్ ఏముండిద్దో చూద్దాం. గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 8 ఆఫ్ అవర్ లాగ్. సో ఇదైతే మేము విజయవాడకి బయలుదేరిపోయాము. నేను రాత్రి బెంగళూరు రీచ్ అయిపోయాం కదా, విజయవాడకి ఈరోజు స్టార్ట్ అయిపోయాము. టిఫిన్ కోసం 10:30 అయినా ఇక్కడ హోటల్ కినేరాలో ఆగాము. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం విజయవాడకి అయిపోయిన తర్వాత. రెస్టారెంట్ అప్డేట్. ఇప్పుడు మీరు చూస్తుంటే మేము ఇంటికి రీచ్ అయిపోయాము, జర్నీ మొత్తం అయిపోయింది. సో లంచ్ కోసం మేము ఖలీల్ బాయ్ దగ్గర ఆగాము. అప్రాక్స్ 3 అయిపోయింది, ఎందుకంటే మేము లంచ్ టిఫిన్ తినదే 12 అయింది. సో లంచ్ కొంచెం డిలే చేసాము. ఇక్కడ టోల్ ప్లాజా, కాజా ప్లాజా దగ్గర ఖలీల్ బాయ్లో తినేసాము లంచ్. సో లంచ్ అయిపోయిన తర్వాత వెంటనే వచ్చేసాము. సో వి రీచ్. ఇప్పుడు వచ్చేసరికి మేము రీచ్ అయ్యేసరికి 5 అవుతుంది. అండ్ అన్ప్యాకింగ్ డన్. సో అదనమాట దిస్ బ్లాగ్. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సో మేబీ నేను బ్లాగ్ తీయబోయేది నెక్స్ట్ సమ్మర్కి ఏమో, ఎందుకంటే అప్పుడు నేను 9th క్లాస్ చదివి తీస్తాను లేదో కూడా. సో మీట్ యూ లేటర్. ఐ విల్ ట్రై. అండ్ స్కూల్ డేస్ ఊరు వెళ్ళా కానీ ఐ విల్ ట్రై టు బ్లాగ్ ఇట్. సో బాయ్ ఎవ్రీవన్.